తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతపై ప్రభుత్వం అలర్ట్ అయింది. హీట్ వేవ్ పై అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో టెంపరేచర్ పై చర్చించారు. వచ్చే 3 రోజులు తీవ్ర వడగాల్పుల హెచ్చరిక నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజల ప్రాణరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వడదెబ్బ తగిలి 16 మంది మృతి చెందారని, వారి ఒక్కొక్క కుటుంబానికి 4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా చిన్నారులు, వృద్ధులు బయటకు రాకుండా చూసుకోవాలన్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా మంత్రి పొంగులేటి నివేదికలు తెచ్చుకొని ఆయన సమీక్షిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలంతా కూడా ఈ రాబోయే రోజుల్లో హీట్ వేవ్స్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే రాబోయే రోజుల్లో మరింతగా కూడా టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ హీట్ వేవ్స్ అలాగే వడదెబ్బ కారణంగా ఎవరైతే మృతి చెందో వారికి ప్రభుత్వం తరపున ఎక్స్‌గ్రేషియా సైతం ప్రకటించారు. మరోవైపు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.